మాటల్లో 61వ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడి దాకా తీసుకొచ్చి ఈ మాటలు లూకా సువార్త 4వ అధ్యాయంలో చెప్పినాడు అని అంటే 2వ వచనములో యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనములోకి తీసుకొచ్చి అక్కడికి ఆపేసినాడు. ఎక్కడికి ఆపినాడంటే ప్రభు యొక్క హితవత్సరము కాడనే ఆయన యెషయా గ్రంథములో చదివి ఆపేసినాడు. ఏం చదివి ఆపేసినాడు? ప్రభు యొక్క హితవత్సరం 4వ అధ్యాయంలో చూస్తే ఆ మాటలు కనబడతాయి. ఈ స్టాప్ దేర్ ఓన్లీ. ఆ కింద ఉన్న మాటలు ఏంటంటే అండ్ ద డే ఆఫ్ వెంజన్స్ ఆఫ్ అవర్ గాడ్ అంటారు. దేవుడు తీర్పు తీర్చే దినము అని రాడు. దేవుని కృప ఎలాంటిది అని అంటే సంవత్సరముతో పోల్చినాడు. దేవుడు తీర్పును తీర్చేది ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే దినముతో పోలుస్తా ఉన్నాడు. ఇది డే. ఆ దినముతో దేవుడు తీర్పును పోలుస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం అందరం కూడా సహోదరు చెప్పిన మాటల్లో చక్కని వెలుగు మనం విన్నాం. యేసు ప్రభు మన జీవితాల్లో ఆనందమును తీసుకొచ్చినాడు. ఇట్ వాజ్ టర్నింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ దేవుని మహిమార్థమే అంతయు మార్చబడింది. మనకు ఆశీర్వాదం తీసుకొచ్చినాడు. ఎందుకు దేవుడు అంటే చివరిగా అన్నట్టుగా దేవుని మహిమార్థమే, దేవునికి మహిమ కలుగునట్లుగానే అంతటినీ జరిగించినాడు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏంటంట ప్రతిదండన దినం ఉందా మనకు? యేసు ప్రభువుని నమ్మిన వానికి ప్రతిదండన దినం ఉందా? చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు దాకా చెప్పిన ఆయన చెప్తుంటే జడ్జ్మెంట్ డే, తీర్పు దినం ఉందా? సరే, దీనికి ఇంకొక వాడు అడుగుతారు, తీర్పుకు శిక్షకు తేడా ఏంది? జడ్జ్మెంట్కి పనిష్మెంట్కా తేడా? రైట్, లెట్ us say మీ భాషలోనే వెళ్దాం. తీర్పు ఇవ్వబడింది, శిక్ష దానికి అమలు చేయబడుతుంది, అంతేనా? పనిష్మెంట్. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, యేసు ప్రభు నమ్మిన వానికి శిక్ష ఉందా అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో చదవాలి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, దండిస్తాడు అని కూడా ఉంది. అంటే దెబ్బలు పడతాయి అని అర్థం. మనకు నిత్యనాశనం అనే తీర్పు లేదు. యేసు ప్రభువుని నమ్మినవాడు నరకంలోనికి వెళ్ళడిక. ఎందుకు నమ్ముకున్నామంటే నరకము నుండి తప్పించబడట కొరకే. నరకము నుండి తప్పించబడిన వాడు ఎక్కడున్నాడు అని అంటే యేసు ప్రభుతో ఈ భూలోకంలో సాగుచూ ఉన్నాడు. అయితే మనకేముందంట? మనల్ని ప్రేమించి యేసు ప్రభు శిలువపై చనిపోయినాడు కనుక, ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏముందంట? శిక్ష. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఏముందంట? శిక్ష. ఎందుకు శిక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఎందుకు యేసు ప్రభు శిక్షించాలని ఇష్టపడుతున్నాడంటే ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమంట? ఏమేమి చేయుచుందువో తప్పించు. చాలామందికి ఇది ఒక జోక్ లాగా కనబడుతుంది, ఎగతాళి లాగా. పోరాబోయి మాకేం కాదు పో, మేము యేసు ప్రభుని నమ్ముకుంటాం. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ప్రతి దండన దినము, అది దేవుడు యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ అనేది ఉంది. ప్రియులారా, పౌలు ఒక మాట గుర్తుకు చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఒక మాటను తెలియజేస్తాడు. ప్రతిదండన శిక్షణను గురించి మాట్లాడుతూ మరి ఈ మాట 30వ వచనంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలననే
మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది అనేకులు నిద్రించి ఉన్నారు అని అంటావు. పౌలు ఈ దండనను ఏమంటావు అన్నట్టు, అందువల్లనే ఇప్పుడు దాకా మెక్కినన్నట్టుగా యేసు ప్రభు రొట్టె రసంలో ఎందుకు పాల్గొంటాము అని అంటే మన దేహములకు స్వస్థత కొరక. అంటే ఇక్కడ ఏమంటావు అనంట, రొట్టె రసంలో పాల్గొంటే ఏమొస్తుందంట, అక్కడ ఏముంది అక్కడ, ఇందువలనే మీలో అనేకులు రోగులై, ఇంకేమంట బలహీనులై, ఇంకేమంట చనిపోతున్నారు అని అర్థం. నిద్ర అంటే చనిపోయే వ్యవస్థను తెలియజేస్తాం. అంటే ప్రభువును నమ్ముకున్నవాడు ప్రతిదండనకు భయపడాల. ప్రేమ దేనికి భయపడాలా? ప్రతిదండన. నేను అడి దినము పిలిచిన నన్ను రమ్మంటే నాకు ఒకలాంటి భయమైంది. నేను అక్కడికి పోయి ఏం చేస్తాను, ఎలాంటి చోట్ల కూర్చున్నా కూడా నేను వాట్ విల్ ఐ డూ దేర్, నా ప్రభువు దాన్ని మెచ్చుకుంటాడా అని నేను ఒక రోజు ముందే ఏమనంటే నేను రాలేను, ప్లీజ్ ఐ విల్ నాట్ కమ్. నేను ఒక సహోదరుడు నాతో సాయంత్రం వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఏమన్నా ఎక్కడికి పోలేదా, స్నానం కూడా చేసుకుంటే, లేదు పొద్దున నా ప్రభువు దినం, పొద్దున నా ప్రభు దినం, బైబిల్ చదువుకుంటా, పాటలు వినుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా కాలం గడపాలి. శనివారం ప్రతి దండన ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. రొట్టె రసంలోనికి వచ్చి పాల్గొనుట అంటే అర్థం ఏంటంట, ప్రతి దండనకే పాల్గొంటున్నారు. అందులో ఆశీర్వాదం ఒక కోణం పక్కకు పెడదాం ప్రియుల. మనం దేవుని స్తుతించాలని వచ్చినాం, ఆయనను ఆరాధించాలని వచ్చినాం, అదే మన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎప్పుడు మన జీవితంలో ప్రతిఫలమును చూస్తుంది అంటే, ప్రతి దండన అనేది మర్చిపోతే. నేను చూస్తూ ఉన్నాను, ఒక ఆమె తీసి చిన్నపిల్లలకు ఒక రొట్టె ముక్క తీసి అట్లా పెట్టింది నోట్ల. ఎందుకు పెట్టింది? అలా అనుకుంటారు, భక్తి ఎట్లా పెడితే నా పిల్లలను కూడా వచ్చేస్తుంది, నాకున్నదంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని అనుకుంటారు. ఎయిడ్స్ లాగా, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఒకటి తీసి ఇంకొని పొట్టంగా వానికి ఎక్కింది అన్నట్టుగా. పిల్లరా, ప్రతిదండన దినము ఉన్నది అని మర్చిపోవద్దు. పౌలు అందుకే అది గుర్తు చేస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదండన అనేది మర్చిపోయేవాడు ఎవరు అంటే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెఫరెన్స్లు అన్నీ కూడా అన్నీ కలిసి ఉంటాయి. 28, 28, 22, 22, అపోస్తుల కార్యం 28:28లో దేర్ సచ్ వండర్ఫుల్ లింకింగ్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు చదువు, యోబు గ్రంథం కీర్తనలకు ముందు ఉంటుంది. 28:28, 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం చదువుతున్నారా? అది 28 అని చెప్తున్నాను. మరియు యెహోవా యందు భయభక్తులు లేని జ్ఞానము లేని దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు దేవుడు సెలవిస్తున్నదంట. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో, and to the man he said, lo, the fear of the Lord is wisdom. జ్ఞానం అంట. ఏమంటమ్మా? దేవునికి భయపడుటయే జ్ఞానం. ప్రతిదండన ఉంది అని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, జ్ఞానంగా మెదులుతారు. ప్రతిదండన ఉంది. లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విజ్డమ్ అండ్ టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. దుష్టత్వము నుండి ఏమంట, పారిపోవుట, డిపార్టింగ్ ట్రిల్లర్, తొలగిపోవుట, అందు నుంచి బయటికి రావటే వివేచన అని చెప్తాను. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఆశీర్వాదము దేవుని మహిమార్థమై నిలబడి ఉన్నామని ఇంతవరకు మనం విన్నాం ప్రియులారా. ఆ నిలబడే వెలుగులో ఇంకోటి ఏంటంట, భయపడేది కూడా నేర్చుకోవాలి. ఇఫ్ యు డోంట్ ఫియర్ గాడ్, దేవునికి భయపడేది అనేది నాకు అర్థం కాకపోతే నా దగ్గర ఏం లేదంట, జ్ఞానమే లేదు. ఏమరా బుద్ధి లేదారా నీకు అంట. కొంచెమన్నా బుద్ధి ఉపయోగించవా అంటే బుద్ధి లేదు. ఎందుకు లేదంటే దేవుని భయం లేదు కనుక బుద్ధి లేదు ప్రియుల.
పౌలు ఇంకొక మాట ఏమంటాడంటే కొరింథీ పత్రికలు రాస్తూ బుద్ధికి స్వస్థత కావాలంట. ఏం కావాలా? శరీరానికి స్వస్థత అని చాలామంది ప్రసంగాలు చేస్తారు. బుద్ధికి కూడా ఏముండాలంట? స్వస్థ బుద్ధి అని ఉంది, లేదా తెలుగులో ఉంది స్వస్థ బుద్ధి. నా బుద్ధి స్వస్థత నొందిందా? నొందలేదంటే దేవుని భయం లేదు. దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేకపోతే ఎక్కడికి వచ్చి నిలబడతాం అంటే లూకాసు వార్తలో మనము మరి సహోదరుడు జ్ఞాపకం చేసిన మాటల్లోనికే నేను వెళ్తాను అంటారు. మనకి ఇంతవరకు జ్ఞాపకం చేసిన దాంట్లోనే తిరుగుతూ ఉన్నాం. లూకాసు వార్తలో 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ దేవుని భయం లేకపోతే ఎక్కడికి వచ్చి నిలబడతాము? బుద్ధి స్వస్థత నొందకపోతే ఎక్కడికి వచ్చి నిలబడతామంటే 40వ వచనంలో ఉంది, డస్ట్ thou to not fear God? నీవు దేవునికి భయపడవా అని ఆ మాట మాత్రమే చదువు. 40వ వచనంలో ఉంది, నీవు అదే శిక్ష విధిలో గనుక ఎవరికి భయపడవంట. ఎక్కడికి వచ్చినారంట వీళ్ళు? దేవునికి భయపడలేదు కనుక ప్రతిదండన దినమునకు వచ్చి నిలబడినాడు ఈయన. ఎవరికి భయపడలేదు? దేవునికి భయపడలేదు. వాక్యం చెప్తుంటే నిద్రపోతుంటారు. ఎందుకంటే దేవునికి భయం లేదు. దేవుని భయం లేకపోతే ఎక్కడికి వచ్చినంటే ఈ దొంగ ప్రతిదండన దినము దగ్గరికి వచ్చి నిలబడినాడు. హీ స్టూడ్ ఆన్ ఎ డే. ఇది ఎలాంటి దినమంట? ఇతనంటా ఉన్నాడు. అక్కడికి ఎక్కిన తర్వాత ఈయనకి ఏమొచ్చిందంట? భయం అనేది తెలిసి వచ్చింది. ప్రియుల, శిక్షలోనికి గురి అయినప్పుడే ఏం దొరుకుతుందంట? దేవుని భయం ఏందో బయటికి వస్తుంది. అంతవరకు రాదు. అంతవరకు విచ్చలవిడిగా తిరుగుతాడు. ఏం కాదులే అన్న, ఏం కాదులే, మామూలే, పోయి ప్రార్థన చేసుకుంటే దేవుడికి క్షమిస్తాడన్నా. అన్నీ క్షమిస్తాడు, అన్నీ వదిలేయచ్చన్న, ఏం కాదు, తాగు తిను, అల్లరిగా తిరుగు, ఇష్టం వచ్చినట్టుగా జీవించు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అన్నాడు ఏం కాదు. కానీ ఓ ప్రియుడా, దేవుడు తీసుకొచ్చి ఎక్కడ నిలబెడతాడంటే ఈ దొంగ ఎవరినా? ఈ దొంగ ఎవరు? అన్యుడా? కాదు, ఇశ్రాయేలు వంశమునకు చెందినవాడే, ఇశ్రాయేల్ గోత్రమునకు చెందినవాడే. ఎక్కడికి వచ్చినట్ట? ప్రతిదండన దినమునకు వచ్చి నిలబడినాడు. నీవు దేవునికి భయపడవా? నీ భర్తతో చెప్పమ్మా, పోయి దేవునికి భయపడవా నువ్వు అని అడుగు. వినకపోతే ఏం చెప్పంటే ఈ వాక్యాన్ని చూపి, దేవుని భయపడకపోతే ప్రతిదండన ఉంది. కాలు ఇరుగుతుంది, చెయ్యి ఇరుగుతుంది, అదే ముక్కు పగిలిపోతుంది, ఇంకేమవుతుందంటే చెంపలు రాసుకపోతాయి, ఇంకేం జరుగుతుందంటే మొత్తం గీక్కపోతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే భయము లేదు కనుక. యేసుప్రభుని నమ్ముకోకముందు బండి వేసుకొని స్కూటర్ చేతకి మా ఇంట్లో ఉండేది. అప్పట్లో చేతకి ఒకటే, ఎంత స్పీడ్లో పోయినంటే ఎద్దు వచ్చింది ఎదురుగా, కంట్రోల్గా కొడితే పల్టీలు కొట్టుకుంటే కింద పడితే ఈ పంత ఏమైందంట. ఎందుకు అదంటే దొంగతనం. అది మన ఆయనకు తెలియకుండా బండి తీసుకుపోవడం. ప్రతిదండన ప్రియుల, ఎవడికైతే భయం ఉండదో వాడికి ఏముంటుందంట? అందుకే మీలో అనేకులు బలహీనులైనారు, అందుకే మీలో అనేకులు నిద్రించుచున్నారు. ఏంటంటే రావడం, రొట్టె తీసుకోవడం, సాగిపోవడం. మంచిది ప్రియుల, తీసుకోవద్దని నేను చెప్పడం లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. కానీ ప్రతిదండన దినం ఉంది అని మర్చిపో. ఈ దొంగ వచ్చి ఏమంటున్నాడంట? ఇదిగో, డస్ దౌ నాట్ ఫియర్ గాడ్? దేవునికి భయపడవా? మనం అన్నీ చేసి వచ్చి అబ్బా ప్రార్థనకు పోతే మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి. ఓ మాట చూడండి, ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 2:19. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను ఏమన్నా విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, శ్రమకును కారణము అని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడతనమును నేను శిక్షించును.
ఏమంట? చాలు 19 వచనం, దై వికెడ్నెస్, నీ సొంత దుష్టత్వమే అంట. అక్కడ 19 వచ్చిన నీ తప్పులే ఏం చేస్తా ఉన్నాయంట? ఇట్ హాస్ బ్రాట్ యూ ఇన్ టు అ ప్లేస్. మళ్ళా చదువు 19 వచ్చిన, మంచిగా నిదానంగా చదవండి ఒకసారి. ఏం చెప్తా ఉన్నాను చూడండి. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 19వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు ఎవరట? నీకు నా ఎడల భయభక్తులు లేని ఎడల, బాధకు శ్రమకు కారణమైంది అంట. ఏమంట? నీ బాధకు శ్రమకు కారణం ఏంటంట? నాకు ఎంత బాధ ఉందయ్యా, ఈ దొంగ శిలువ మీకు ఎక్కి ఎందుకు ఆ బాధపడినట్టే దేవుని యందు భయము లేదు. నీ శ్రమకు నీ ఇబ్బందులకు కారణం ఎవడు అని ఎదుటి నన్ను చూపిస్తా. నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఈ బాధ అంతా, నేను ఇక్కడికి పోయినందుకే నాకు ఈ కర్మంతా వచ్చిందయ్యా అంటాం. నో. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మరలా చదువు 19, అందరం చదువుదాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేని ఎడల లేదు. కాబట్టే ఇదంతా నీదికి వచ్చి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఈ వాక్యాలు వినబడవు మీకు, ఎవడు చెప్పడు కూడా ఈ మాటలు. దేవుడు అనే భయము భక్తి లేకపోతే ఎక్కడికి వచ్చి నిలబడతాం అంటే ప్రతిదండన దినమున వచ్చి నిలబడతాం. హితవత్సరం, కొత్త సంవత్సరంలో ఏం చెప్పాలి అంటే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం నీకు ఇట్లుంటుంది, ఈ సంవత్సరం నీకు ఇట్లుంటుంది, ఈ సంవత్సరం నీకు ఇట్లా దీవెన ఉంటుంది, ఈ సంవత్సరం ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు అంటారా? దేవుడు ఏమైనా ఉందా బ్రదర్? దేవుడు ఏమైనా మాట్లాడినాడా మీతో? మాకు చెప్పండి అని ఎదురు చూసే కోకొల్లుగా జనాలు ఉన్నారు. కానీ ఏమంటున్నాడంటే హితవత్సరంతో పాటు ఏముందంట? ప్రతిదండన కూడా ఉంది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇదిగో నువ్వు నా ఎడల నీకు భయము లేదు, శ్రద్ధ లేదు, కాబట్టి ఏమొచ్చింది నీకు? అదిగో వాడు శిలువ మీద నిలబడి అంటున్నాడు, ఇదిగో నీవు దేవునికి భయపడవు. మర్చిపోదు ప్రియ సహోదరుడా సహోదరి, దట్ వీ వుడ్ స్టాండ్ ఇన్ అ ప్లేస్. దేవునికి వ్యతిరేకంగా నిలబడే చోటుకు వస్తే నీకు సహాయం చేసేవాడే ఉండడు ప్రియుల. అన్న నాతో కొట్లాడు అంటాను, నన్ను తిట్టు, నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, నన్ను దూషించు, నా గురించి ఉత్తరాలు రాయి, ప్రచారం చేయి, దేవుని గురించి ఎప్పుడు మాట్లాడకు. ఎవరి గురించి మాట్లాడకు? దేవుడు అనే భయం ఉన్నవాడు దేవునితో పరాస్కాలు ఆడాడు ప్రియుల. మీటింగ్, ప్రార్థన, ఆదివారం కూడిక, ఇవన్నీ కూడా దేవుని యందు భయం కలిగిన వానికి ఎలాంటి దాని వెసులుబాటు కలిగి ఉండడు. ఈ సంవత్సరం ఇది, దిస్ ఇస్ మై యాక్సెప్టబుల్ ఇయర్, నేను దేవుని ఆశీర్వాదం కొరకు నిలబడతాను. లేకపోతే ఏంటంట? ప్రతిదండన దినం, యూ విల్ స్టాండ్ ఇన్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్. ఇంకా దేవుని గ్రంథంలో చూస్తే ఆదికాండంలో ఒక మాట ఉంది ప్రియులారా, ఆదికాండం 20వ అధ్యాయం అనుకుంటారు. దేవునికి భయపడుట అనే గొప్ప వెలుగులో 20వ అధ్యాయం ఆదికాండము 11వ వచనం చదవండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము లేదు గనుక ఏమంటున్నాడంటే సారమ్మతో అంటా ఉన్నాడు, ఏముందంట? ఈ చోట మనమున్న ప్రాంతం అంతా ఎలాంటిది అంటే, ఈ భూలోకంలో మనమున్న ఇల్లు, మనం తిరుగుతున్న వీధి, మనం వెలుచున్న బడి, మనం వెలుచున్న పని, మనం చేయించున్న ఉద్యోగం, మనం నడుచుతున్న మార్గం, వెలుచున్న ప్రతి కనబడుచున్నదంతా కూడా ఏందంట? భయం లేనిది. అబ్రహాం చెప్తున్నాడు తన భార్యతో, అమ్మా ఈ లోకం నన్ను చంపుతుంది, ఎందుకంటే భయం లేదు.
ఈ లోకమును ప్రేమించేవాడు చచ్చిపోతాడు ప్రియులారు, అంతే. ఇంకా జరిగేది అదే. అందుకే అబ్రహాం ఆ మాట అంటున్నాడు, ఈ లోకములో భయం లేదు గనక, ఈ లోకములో ఏది చేసినా భయం లేదు గనక నన్ను చంపుతారు. దేవుని ప్రియ బిడ్డ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవాడు ప్రతిదండన దినము ఈ లోకములో ఉంది. ఈ లోకానికి భయం లేదు కనుక, ఈ లోకము దేని కొరకై కాచి ఉంది అంటే దేవుని తీర్పు కొరకు కాచి ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? ఈ లోకము నిన్ను చంపుతుంది. ఏమిట్లో చంపుతుంది అంటే ప్రతిదీ. ఈ లోకమును ప్రేమించినవా, ప్రతి వస్తువు నిన్ను చంపడానికే, నేను దీవించడానికి ఈ లోకంలో ఏది లేదు ప్రియుల. ఎక్కడుందంటే పరలోకంలో ఉంది ప్రియుల. పరలోకంలో దీవెన సంబంధమైనది ఉంది. అందుకే దేవుడు మోషేతో ఒక మాట మాట్లాడుతూ 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనంలో చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ వచనం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 20:20లో ఒక మాట అంటాడు. అందుకు మోషే భయపడకుడి, మిమ్ములను పరీక్షించుటకు మీ పాపము మీరు పాపము చేయకుండానట్లుగా ఆయన భయము మీకు కలుగును. దశమాజ్ఞలు ఇస్తూ 20వ అధ్యాయంలో మోషే ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇదిగో భయపడకండి. ఎందుకు దేవుడు ఇవన్నీ నీకు చెప్తా ఉన్నాడు అని అంటే, ఆయన భయం నీకు ఉండాలంటే. దేవుని భయము మనకుంటే ప్రతిదండన దినము నుండి తప్పించబడతాం, దేవుని సన్నిధిలో నిలబడతాం, పారిపోము ప్రియులారా. చిన్న చిన్న వాటికి అలిగి ఆగిపోము. అలుగుడుగాడంటే ఏందంట? అలుగుడుగాడని ఉంది అనుకుంటాం, ఈడ అలుగుడుగాడన్న ఈడంటాం. దేవుని భయం లేని వాడే అలిగేది ప్రియులారా. ఎవరి మీద అలుగుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను ఈరోజు ప్రార్థనకు రాలే, ఎవరి మీద అలిగినా నేను? ఈరోజు నేను నా ఇష్టమనుసారిగా నేను తిరిగి వచ్చిన, ఎవరి మీద అలిగినాను నేను? దేవుని భయం లేకపోతేనే దేవుని మీద అలుగుతాం. అందుకే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చదివించిన, నీ క్రియలను బట్టే, నిన్ను బట్టే నువ్వేం చేసినావంట? దేవుని మరిచినావు గనక, దేవుని విడిచిపెట్టినావు గనక ఏముందంట? ప్రతిదండన ఉంది. మా ప్రియులారా, పిల్లలైనా పెద్దలైనా నేనైనా కూడా, డు నాట్ ఫర్గెట్ దేర్ ఈస్ అ కండెమ్నేషన్ డే. ఆ దినమున తాళజాలని వాడు, దాన్ని తట్టుకునేవాడు, హూ క్యాన్ ఫేస్ ఇట్ అని రాయబడింది. దేవుడు తీర్పు తీర్చుట ఆరంభిస్తే, అందుకే మన సహోదరుడు గుర్తు చేసినాడు 51వ కీర్తనలో, అది దావీదు కీర్తన. తప్పు చేసినాడు, తప్పు చేసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గరకి పాడుకుంటూ తన దుఃఖమునంతటినీ, అయ్యా నువ్వు ఒక్కసారి నన్ను అట్లా చూస్తే అట్లా నేను దిగిపోతాను. ఏంటంట? దేవుడు నేను నిజంగా ఇట్లా కన్ను తుడుచుకొని, ఏది ఇక్కడ రా బిడ్డ నిన్ను సరిగా చూడాలా అని చెప్పి అట్లా కన్ను ఇట్లా అనుకొని నిన్ను చూస్తే ఎక్కడుంటావు నువ్వు? దేవుడు అలా కన్ను చేసి చూడడు, కానీ చూసిందంటే వేర్ విల్ యూ బీ? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నువ్వు అల్లరిగా తిరుగుతుంటూ ఉంటావు చూడు, దోస్తులందరితో కలుసుకొని ఇష్టం వచ్చిన మాటలు, అరే వాడు అట్లరా వీడు ఇట్లరా, వాడు నీకు తెలియదురా, వాడికి ఇట్లా వేసినాడు, ఈ ప్యాంట్ వేసుకున్నాడు, ఆ ప్యాంట్. ఒక్కసారి ఆ క్షణమున దేవుడు నిన్ను చూస్తున్నాడు అని చూస్తే ఎక్కడుంటావు నువ్వు? ఒక్క క్షణం చాలు ప్రియులారా దేవుడు నిన్ను పాతాళానికి దించడానికి. ఒక్క క్షణం అంటే ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. దేవుని భయం ఏం చేస్తుందంట? ఇట్ విల్ లీడ్ యూ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ పిల్లర్. నిన్ను నీవు కట్టుకొనుటకే. ఇదిగో ఈ దొంగ అన్నాడు, నీవు దేవునికి భయపడ. పైనుంచి దేవదూత దిగి వచ్చి అబ్రహాంతో ఏమన్నదంట? నువ్వు దేవునికి భయపడువాడవు. ఎంత మంచి మాట ప్రియులారా. పరలోకం నుంచి ఏమో చెప్పిందంటే 22వ అధ్యాయం ఆదికాండంలో ఉంది ఆ మాట. చూడండి ఒకసారి చదవండి ఆ మాట. అబ్రహాంతో దేవదూత ఇస్సాకును సంహరిస్తూ ఉంటే దేవదూత పరిగెత్తుకుంటూ వచ్చింది పరలోకం నుంచి. వచ్చి ఏమన్నది? స్టాప్ స్టాప్ స్టాప్, ఆపు 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 అన్నది. ఆపి అని ఏమంటున్నాట? ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును అని అంటది పిల్లలు. 22వ అధ్యాయంలో ఆ మాట చెప్తుంది. స్టాప్. ఇది 12వ వచనంలో ఉంది. 22వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో, హీ సెడ్ స్ట్రెచ్ నాట్ out thy hand against the lad, neither do anything to him, for now I know. ఏమంట?
ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను, నీవు దేవునికి భయపడు. చదివే. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకు. చిన్నవాని మీద ప్రతిదండన దినం నిలబడింది అక్కడ. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకుము. ఇంకా నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన దేవదూత అంటా ఉంది. అయ్యా మేము భయపడమా దేవునికి అని దేవదూత అనుకోవాలా? దేవదూత ఏం చెప్తుందంటే అబ్రహాంకి వచ్చి ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడతావని నాకు లోకములో ఎవడు దేవునికి భయపడతలేడా? ఇప్పుడు దాకా సహోదరుడు అన్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, దేవదూతలు భయపడుతున్నాయి. పరలోకము నుండి అదే దేవదూత దిగొచ్చి మనుషులతో అంటా ఉంది నువ్వు దేవునికి భయపడేవాడు. ఇంకొక మాట కూడా నిర్గమకాండంలో ఉంది చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడినారంట. చాలు. ఐగుప్తు రాజు శాసనం ఏంటంటే పుట్టిన ప్రతి మగ శిశువును చంపేయాల. అయితే మంత్రసానులు ఏం చేసినారంట? జీవము దేవుని వశం, జీవమును చంపాలనే ఆలోచన లేదు ప్రియుల. అంటే జీవం అంటే అభివృద్ధిని తీసుకొచ్చేది ప్రియుల. యేసు ప్రభు నమ్మిన వాని దగ్గర ఏముందంటే జీవం ఉంది. ఆ జీవమును చంపాలని వారి దగ్గర ఆలోచన లేదంట. ఆ జీవమును బ్రతికించాలా. వీరు భయపడినారంట. దేవునికి భయపడితే ఏం జరిగింది వాళ్ళకు అంటే ఆడ 12వ వచనం మరి 20వ వచనంలో రాయబడింది పిల్లలు. అక్కడ చూడండి, వారు దేవునికి భయపడినందుకు అదే అధ్యాయంలో వారికి జరిగినది ఏంటంటే 20వ వచనంలో 21వ వచనంలో దేవుడు ఆ మంత్రసానులను మేలు చేసెను. ఆ జనులు విస్తరించి మిగిలి ప్రబలిరి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేసెను. చూసినారా? జీవమును ఎప్పుడైతే కాపాడాలనుకుంటామో, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నడవద్దు అని డిసైడ్ చేసుకుంటామో, దేవునికి భయపడాలని ఇష్టపడతామో, దేవుని కొరకై వీటిని కలిగి ఉండాలనుకుంటే ఏమవుతుందంట? వంశాభివృద్ధి. దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. యూ విల్ ఫ్లరిష్. ప్రతిదండన దినము కాదు. ఏమంట? బూడిదకు ఏమిస్తాడు నీకు ప్రతిగా? చక్కని ఆశీర్వాదం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తాడు. యూ విల్ చేంజ్ ప్రియులారా. ఎప్పుడు? దేవునికి భయపడినప్పుడు. యేసు ప్రభువును నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, నమ్మినాక హౌ డు వి గ్రో ప్రియులారా? దేవుని భయము లేకపోతే వీ విల్ ఫెయిల్ ప్రియులారా. మంత్రసానులు ఎక్కువ ఏమని చెప్పినంట? దేవుడు వారి వంశమును అభివృద్ధి చేసినాడంట. ఎందుకు వారి వంశమును అభివృద్ధి చేసినాడని ఆలోచిస్తూ ఉంటే ఆ మాట అక్కడ తట్టింది. వాళ్ళు దేవునికి భయపడినారు. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావు అన్ని అభివృద్ధి అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ ప్రాస్పర్ ప్రియులారా. ఎందుకంటే నీలాంటి భయం కలిగిన వాటితో దేవుడు లోకమంతటికి చెప్పాలనుకుంటున్నాడు. చూడు, నన్ను నా కొరకు ఎంత భయం ఉందో, నేనంటే ఎంత విధేయత ఉందో, నాకు ఎంత భయపడుతున్నాడో చూడు. అందుకే ఇతను నేను మల్టిప్లై చేస్తాను. ఐ విల్ మల్టిప్లై హిమ్. మోషే అన్నట్టుగా ఇదిగో 20 వచనంలో ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన భయం నీ ఎదుట ఉండాల ప్రేమ. ఉంటే ఏం జరుగుతుందంట? అభివృద్ధి జరుగుతుంది. పేతురు పత్రికలో పేతురు కూడా ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పేతురు కూడా ఒక మాట అన్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని భయము కలిగి నడవాలి, దేవుని భయం కలిగి సాగాలనే వెలుగులో
2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చదవన్నా, చదువు ప్రవీణ్. శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా కొనుచు ప్రభుత్వమును నిరాకరిస్తూ శిక్షణలో ఉంచబడిన వారిని తీర్పు దినముల వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ ఏమంటున్నానంటే, అండ్ ఎస్పెషలీ దోస్ హు వాక్ ఆఫ్టర్ ద ఫ్లెష్ ఇన్ ద లస్ట్ ఆఫ్ అన్క్లీన్నెస్ అని రాయబడి, ఎవరైతే శరీరాశలు కలిగి వారు మరి వారి ఏచ్ఛలలో సాగుతారో అట్టి వారికి మరి ఇదిగో ప్రతిదండన ఉంది అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని పిల్లలకే తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని హితవత్సరపు సంవత్సరమే కాకుండా ప్రతిదండన దినం ఉంది, జాగ్రత్తగా. అందుకే ఈ పాట పాడింది, ఏమేమి చేయుచున్నావో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుంటువో. కొన్ని రెఫరెన్స్లు నేను రాసుకున్నాను, మెకిన్ చెప్తా ఉంటే కీర్తనల గ్రంథంలో కొన్ని 2-3 మాటలు చదివి నేను ముగించాలనుకోండి. కీర్తన 76వ కీర్తన 7వ చరణం, 76వ కీర్తన 7వ చరణంలో ఒక మాట ఇలా ఉంది పిల్లలు. డెబ్బై 76వ కీర్తన 7వ చరణం. నీవే భయపడకు భయంకరుడు. Thou art to be feared, and who can stand before thee when thou art angry. చదువు తెలుగులో మంచిగా చదువు. మనంతా సిటీలో ఉండి తెలుగు మర్చిపోతున్నాం. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడిన వేళ ఎవడు నిలబడతాడు చెప్పా? ఇప్పుడు చెప్పు, రారా కొట్లాడుకుందాం దా అంటాం, రా రెడీగా ఉన్నా కొట్లాడదాం రా అంటాం. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవుని గురించి ఏం రాయమంటాడు? నీవు నీవే భయంకరుడవు. ఇంకేమంట? హూ షల్ స్టాండ్ బిఫోర్ ది, నీ సన్నిధిని నిలువగలిగిన వాడు. పిల్లల దేవుడు భయపడకపోతే దేవునికి ఆయన ఎదుట నిలబడతావా? నిలబడే శక్తి ఉందా మనకు? ఒకసారి ఆలోచిస్తాం. అయితే వద్దు నాయన, ఈ ప్రార్థనే వద్దు, మాకు ఇంత వద్దు, మాకు బాగుంది, 4 చేతులు 10 తలకాయలు, కత్తులు కటారాలు, కావాల్సినప్పుడు ఆటను దేయించు, కావాల్సినప్పుడు కళ్ళు సీస తెచ్చుకొని తాగి హాయిగా ఉండు అని చెప్పుకుంటాం, మేము ఉంటాం కాదు. అయినా కూడా నువ్వు అలాంటి తీర్మానం చేసుకున్నా కూడా మరలా వచ్చి ఎక్కడికి నిలబడతావంట? అదే దేవుని ఎదుట నిలబడతావు. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు కూర్చొని నా కోసమే చెప్తున్నాడు ఇదంతా ప్రసంగం, ఎవరో చెప్పి నా గురించి బాగా బ్రదర్కి, అందుకే నన్ను ఫుల్గా స్టడీ చేసి మెసేజ్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? ఇక్కడ నువ్వు ఈ మాటలు విని పారిపోవాలనుకుంటే ఎప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తావు? నువ్వు నన్ను తప్పించుకోవచ్చు, వీళ్ళని తప్పించుకోవచ్చు, ఎవరినైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుని తప్పించుకుంటావా? ఒకరోజు ఈ భూలోకాన్ని వదిలిపెట్టాలిగా. ఈ భూలోకంలో శాశ్వతంగా స్టిక్ అయిపోతావా? ఫెవిక్విక్ వేసుకొని అతికించుకొని నన్ను ఎవడు విడిపిస్తాడో చూద్దామని ఉంటావు. నో. వన్ డే యూ వుడ్ స్టాండ్ బిఫోర్, ఎవరి దగ్గర ఎదుట నిలబడతావు అంట? భయంకరుడైన దేవుని ఎదుట నిలబడతావు. ఎక్కడ నిలబడతావు? వేర్ విల్ యూ స్టాండ్? తిరగకు, దేవుని వదిలిపెట్టి దేవుని కొరకు నిలబడు. ఆయన అంటున్నాడు, దిగో హూ షుల్ స్టాండ్, ఎంత ఉన్నతం. thou art to be feared, and who can stand before thee. నువ్వు కోపగిస్తే నీ ఎదుట ఎవరు నిలబడతారు దేవుని ఎదుట? హూ ఇస్ దేర్ టు స్టాండ్? ఇంకొక మాట కీర్తన 90వ కీర్తన 11వ వచనంలో మోషే మాట్లాడుతూ చక్కని మాట సెలవిచ్చినాడు. 90వ కీర్తన 11వ వచనం. నీ అగ్రబలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది నీ క్రోధము ఎవరికి తెలియదు. దేవుని క్రోధమును ఎవడు చూడలేదు, ఎవరికి తెలియదు ప్రియులారా. అందరికీ చరిత్రలో చదివిన సంఘటనలు తెలుసు.
జలప్రళయంలో అంతటినీ ముంచి అంతటినీ చంపేసినాడంతే. రాబోయే తీర్పు ఎలాంటిదో తెలుసా ప్రియులారా? నువ్వు చూడవది, ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి. కానీ ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే ఆ క్రోధమంతా దేవుడు చూపిస్తాడు. ఆ క్రోధాన్ని యేసుప్రభులో చూపించినాడు. మనిషిని పాపం ఎంత భయంకరమైనదో, మనిషి తిరుగుబాటుతనం ఎంత భయంకరమైనదో, మనుషుడు చేసిన అక్రమం ఎంత భయంకరమైనదో యేసుప్రభులో చూపించినాడు. సంపూర్ణంగా నీ పాపమునకు ప్రతిఫలముగా దేవుడు క్రోధమునంతటినీ యేసుప్రభు మీద చూపించినాడు. ఇంకా రాబో దినం ఎలాంటిదంట? కీర్తనకారుడు 90 కీర్తనలు అంటా ఉన్నాడు, ఇదిగో, హూ నోవత్ ద పవర్ ఆఫ్ దైన్ యాంగర్ అండ్ దై వ్రాత్ అకార్డింగ్ టు ద ఫియర్ ఆఫ్ దీ. నీ భయం ఎలాంటిదంట? కోపము తడే, నేను చేతిలో బెల్ట్ పట్టుకుంటే ఇదే వాడాలా నీకు, చూసుకో బిడ్డ, ముందే చెప్తున్నా అంటాడు. ఎవరు? అమ్మ నాయన చెప్తారు. మా నాయన చెప్పేటోడు అది. మాకు ఏం పడుతుందంట? దేవుని భయం ఇంకా చాలా ప్రియులారా. ఆ భయం ఎక్కడికి తీసుకుపోతుందంట? నాశనమునకు తీసుకొని పోతుంది. దేవుని ఎదుట భయపడకుండా సాగేవానికి దీవెన ఉండదు. నీకు దీవెన కావాలా? దేవునికి భయపడు. చివరిగా 119 కీర్తనలో ఇంకో చరణం అక్కడ చదువుకుందాం. 119 కీర్తనలోనే ఈ 63వ వచనం. 119 కీర్తన 63వ చరణం. నాయందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను ఎవరికి చెలికాడంట? నీకు భయపడువానికి, నీ శాసనములన్నిటినీ గైకొను వారికి నేను చెలికాడను. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మరి దేవునికి భయపడాలంటే నేనేం చేయాలంటే, అదిగో ఈ జై అంటున్నాడు. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారం నడుస్తారో వారితో సాంగత్యించు, వారితో సంబంధం కలిగి ఉండు. దేవునికి భయపడు వానితో సాంగత్యం కలిగి ఉండు. 119 కీర్తన 63వ చరణంలో బీ ఇన్ కంపానియన్షిప్ ఎవరితో ఉండాలంట? భయపడు వానికి. దేవునికి భయపడని వానితో సాంగత్యం చేయ. ఇంటికి భర్త వస్తే నీకు అన్నం పెట్టా, ఈరోజు నాకు అసలు నువ్వు ఫోనే చేయలేదు, నీవు అసలు నాతో పలకనే లేదు, నువ్వు ఇది చేసి వచ్చినావు, అది చేసి ఇది నష్టం చేసినావు, అది నష్టం చేసినావు అని మనం ఇంట్లో పోరాటాలు జరుగుతాయి. దేవుని భయము కలిగి నేను ఈరోజు ఇలాగ నడిచినా అని చెప్పి మన ఇంట్లో వచ్చి మన భార్య పిల్లలకు లేదా మన భర్తకు మనం చెప్తే ఎట్లా ఉంటుంది ఇంటి వాతావరణం? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఈరోజు నేను దారిలో పోతుంటే నాకు వైన్ షాప్ కనబడింది, ఈరోజు దారిలో పోతుంటే మంచి అంగడి కనబడింది, మంచి మంచి రకరకాల లిప్స్టిక్లు, గాజులు, రకరకాల దుస్తులు మంచి మంచివి కనబడ్డాయి, చీరలు కనబడ్డాయి, నాకు మంచి మంచి బీర్ బాటలు కనబడ్డాయి. కానీ వెంటనే నాకు ఏం కనబడిందంట? ఏం కనబడింది? దేవుని భయపడేవాడు కనబడ్డాడు. ఎవరితో సాంగత్యం చేయమన్నాడంట దేవుడు? దేవునికి భయపడేవాడు. అది చూడంగానే ఇట్లా తిరిగి పారిపోవడం కాదు ప్రియులారా. దేవుని భయపడిన చూసేవాడిని చూసి భయపడి పారిపోవడం కాదు, వాని సాంగత్యం చేయాలి. దేవుడు అందుకే ఆయన నిలబెట్టినాడేమో. నువ్వు తప్పు చేయకపోతున్నావు కాబట్టి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, అది గుర్తెరుగు. ఆయన ఎందుకున్నాడు అక్కడ? అయ్యా నేను ఈ మార్గం వచ్చిన ఆయన ఉన్నాడు అంటే దేవుడు నిన్ను ఆపాలనే అతన్ని అక్కడ పెట్టినాడు. దేవుడు నిన్ను ఆపాలనుకున్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆ సాంగత్యం నుంచి వెంటనే మళ్ళీ ఎవరితో? దేవుని భయపడు అన్న. లేకుంటే అన్న రా అన్న, రా అక్క నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి మంచి తీసుకుందాం, ఇక్కడ ఉన్నాయి తీసుకుందాం, మంచిది సీసాలు ఏమైనా దొరికితే తీసుకుందాం, మంచిగా ఇక్కడ ఆడతారంట, ప్యాక్ ఆట ఆడతారు, ఇక్కడ పోదాం రా అన్న, నీకు దగ్గర ఒక్కసారి చూడండి ఎట్లుంటుందో. ఆయన వాడిని కూడా తీసుకొని భయపడుట మర్చిపోతే దేవునితో యుద్ధం ప్రియ. దేవుని భయం లేని వానికి ఏముండదంట? బైబుల్ మనసులో ఉండదు ప్రియ. అందుకే అక్కడ శాసనములు అని రాయబడింది. ఎవరంట? దేవుని భయపడువారి గుంపులు ఏముంటాయంట? శాసనాలు ఉంటాయి. దేవుని భయపడువారి గుంపులు ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది. వాక్యము, బైబిలు, దేవుని సన్నిధి, ఆశీర్వాదం లేని ఎడల అతడు అంటాడు శిలువ మీద ఏమన్నా అంటే నీవు దేవునికి ప్రతిదండన దినం ఉంది పిల్ల.
ఆ దండన దినం కొరకు ఎదురు చూడకండి. జీవితంలో మార్చుకొని ప్రభు కొరకై నమ్మకమైన భక్తి కలిగి అదిగో ప్రభు హితవత్సరమును ఆనందిస్తూ ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తూ ప్రభు కొరకై ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.